పటాన్చెరులో తన ఇంట్లో ఈడీ కుట్రపూరితంగా సోదాలు నిర్వహించిందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఈడీ అధికారులకు పూర్తిగా సహకరించామని, తన ఇంట్లో కేవలం జిరాక్స్ పేపర్స్ తప్ప అక్రమ సంపాదన ఏదీ దొరకలేదన్నారు. కేంద్రం కుట్రపూరితంగా మంత్రులు, ముఖ్యమంత్రి స్థాయి వారిపై కూడా ఈడీ దాడులు చేయించి ఇబ్బందులకు గురి చేస్తోందని మహిపాల్ రెడ్డి అన్నారు. తన ఇంట్లో మహిళలు ధరించే బంగారం తప్ప ఎలాంటి అక్రమ సంపాదన దొరకలేదన్నారు. ఈడీ అధికారులు కోర్టుకు రమ్మన్నా వెళ్లేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటున్న పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డితో మా ప్రతినిధి బాసిత్ ఫేస్ టు ఫేస్. మహిపాల్ రెడ్డి ఇంట్లో ఉదయం తెల్లవారి నుంచి సోదాలు కొనసాగాయి. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఒక 12 గంటల పాటు సోదాలు కొనసాగాయి. ఈ సోదాల వెనుక ఎలాంటి వాళ్ళకి కావాల్సినవి ఏం దొరకలేదని చెప్పి మహిపాల్ రెడ్డి గారు అంటున్నారు. ప్రస్తుతం అయితే మహిపాల్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఈ విషయమై తన తమ్ముని ఇంట్లో కూడా సోదాలు జరిగాయి. అక్కడ కూడా ఎలాంటి వాళ్ళకు అక్రమాలు ఏం లేవు, మేము క్లీన్ చిట్ అని చెప్పి వాళ్ళు తేల్చే విధంగానే వాళ్ళకు సహకరించాం మేమని చెప్పి చెప్తున్నారు. ప్రస్తుతం మహిపాల్ రెడ్డి గారితో అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం ఎలాంటి జరిగింది మీ దగ్గర? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్ గారు వారి బృందంతో రావడం జరిగింది. మార్నింగ్ 9 గంటలకు వారు కావాల్సిన సెర్చ్ చేసుకో ఉన్నారు. ఏది కావాలంటే వాళ్ళకి సహకరించినాం. ఇంక్లూడింగ్ బ్యాంక్ లాకర్ల లాకులతో సహా ఇచ్చేసినాం. చెప్పుల బిల్గిట్ ఇచ్చేసిన, చెప్పులు కొనుక్కున్న బిల్గిట్ ఇచ్చేసిన. కాబట్టి ఎక్కడ దానికి వారికి అనుకున్న స్థాయిలో వేరే రాజకీయ పార్టీలు కక్షతో చేసినటువంటి స్థాయిలో వాళ్ళు అనుకున్నారు, కానీ అక్కడ ఎక్కడ స్థావరం లేదు. నేను ఇంతకుముందు చెప్పిన ప్రకారంగా కొండను దోవి ఎలుకను పట్టినట్టుంది వాళ్ళ పని, వాళ్ళ ఆలోచన మెత్తకు ఎక్కడ భయపడలేదు. దాని గురించి మేము ఏ విధంగా కొనసాగుతున్నామో అదే విధంగా ప్రజాసేవలో కొనసాగడానికి సిద్ధంగా ఉన్నాం. ఎటువంటి హరాస్మెంట్ చేసినా పబ్లిక్ మేము అందుబాటులో సర్వీస్ చేస్తాం. అంటే ప్రస్తుతం అయితే ఈ పార్టీలు ఏదైతే పార్టీలు మీ మీద ప్రెజర్ పెంచుతాయో ఆ పార్టీల పట్ల మీ ఏ విధంగా స్పందిస్తున్నారు? ముందే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ తీసుకున్న నిర్ణయాలు అమాయకులంతా బలైతా ఉన్నారు. ముఖ్యమంత్రుల సొంటలు బలైతా ఉన్నారు, ఎమ్మెల్యేలు మంత్రుల సొంటలు బలైతా ఉన్నారు. కాబట్టి ఇది ధర్మం, న్యాయం అనేది ఉన్నది. తప్పకుండా ధర్మం గెలుస్తుంది. ఏదున్నా న్యాయస్థానం మీద నమ్మకం ఉంది. న్యాయస్థానంలో మేము తేల్చుకుంటాం ఏదైనా ఇష్యూ వస్తే. కాబట్టి తప్పకుండా ఆ విధంగా అప్రోచ్ అవుతాం న్యాయస్థానాన్ని. అంటే ప్రజల్లో మీకు మంచి పేరు ఉంది, ఆ మంచి పేరును చెడగొట్టేందుకు ఈ రాజకీయ పార్టీలు కుట్రపన్నాయంటారు? భగవంతుడు చెడగొట్టాలి. ऊपर वाला खराब करना भाई, वो पब्लिक पॉलिटिशियन सियासत करने वाला करे तो क्या होता? कुछ नहीं होता. భగవంతుడు చేయాలి. దాని మీద పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది భగవంతుడి. దీని మీద ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం? ఏం చర్యలు ఏముంటుంది? ఏమైనా ఉంటే కోర్టుకు పిలిస్తే కోర్టులో చూసుకుంటాం. న్యాయస్థానం మీద పూర్తి నమ్మకం ఉంది మాకు. మా పట్ల అభిమానులు ఉన్నారు, మాకు మంచి పేరున్నది. ఈ పేరును చెడగొట్టుకునే ఈ రాజకీయ పార్టీలు కుట్ర పన్ని ఈ ఈడీ దాడులు చేశాయి. కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా ఈ కుట్రలకు దాడి చేశాయని చెప్పుకోవచ్చు. ఈ ప్రస్తుతం మంత్రులు, ముఖ్యమంత్రులనే వదలట్లేదు, మమ్మల్ని కూడా అదే రీతిలో మమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగానే వీళ్ళు దాడులు చేశారని చెప్పి మహిపాల్ రెడ్డి అంటున్నారు. వాళ్ళు వచ్చిన పని కొండంతో ఎలుకను పట్టిన విధంగానే ఉందని చెప్పి తన రాజకీయ నేతృత్వంలో ఆయన మాట్లాడే విధానం చూస్తుంటే ఎలాంటి చర్యలు చేపట్టినా నేను దేనికైనా సిద్ధమని చెప్పి మహిపాల్ రెడ్డి గారు అంటున్నారు. కెమెరామెన్ ప్రవీణ్తో